మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పాప విమోచన ఏకాదశి. పాల్గొన బహుళ ఏకాదశికే పాప విమోచన ఏకాదశి అని పేరు. పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఆ క్రమంలో ఉగాదికి ముందు పాల్గొన మాసంలో వచ్చే బహుళ ఏకాదశికి కూడా ఎంతో విశిష్టత ఉంది. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాప విమోచని ఏకాదశి అంటారు. దీనినే పాప నాశిని ఏకాదశి, పాప మోచన ఏకాదశి అని కూడా అంటారు. అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్థం. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధనయోగం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ, కృష్ణ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. ధర్మరాజా, లోమస ముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరలు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజు ఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు 2వ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఎక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది.
కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతः సమయం. నేను ప్రాతः కాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు 52 సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని, సుందరి, 52 విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్టిదాన, నీ వలన నా తపస్సు నాశనమయ్యింది. సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాల, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఇది సకల పాపహరం. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ, పుత్ర, పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తర్వాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాప విమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన, వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. కాబట్టి ధర్మరాజా, ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం లేదా సాయంత్రం 6:15 నుండి 7:15 మధ్యలో చక్కగా మందార ఆకు మీద దీపం పెడితే చాలు. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో 1 గంటలో ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అసలు మందార ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక మంచి మందార ఆకును తెచ్చుకొని తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఈ మందార ఆకును లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ, శ్రీరాముల వారి ఫోటో ముందు కానీ, శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ పెట్టండి. తర్వాత ఈ మందార ఆకు మీద 3 చోట్ల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 3 లేదా 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపానికి పువ్వులు, అక్షింతలు సమర్పించండి. ఒక నమస్కారం చేసుకోండి. మందార ఆకు మీద దీపం వెలిగించటం వలన అనేక రకాల లాభాలు కలుగుతాయి. గ్రహ దోషాలు పోతాయి, ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం వెలిగించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈరోజు 2 తులసి ఆకులను అక్కడ పెడితే అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు.
మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి చెట్టును మనం పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. తులసి ఆకులతో ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు చేసుకున్నట్లయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. తులసమ్మను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. తులసమ్మను ప్రతిరోజు ఎవరైతే ధ్యానంగా పూజించుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మంచి ప్రయోజనాలు పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తులసి చాలా పవిత్రమైనది. తులసి పూజ చేసిన వారికి, తులసిని ఆరాధించిన వారికి, తులసికి నమస్కారం చేసుకున్న వారికి ఉండే సమస్యలు తొలగి జీవితం చక్కగా మారుతుంది. అటువంటి తులసి ఆకులతో ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు తేలికగా ఒక ఉపాయం చేసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. 2 ఆకులతో ఈ పరిష్కారం చేయాలి. అయితే ఏకాదశితో కలిసి వస్తున్న శుక్రవారంతో మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాల పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. 2 తులసి ఆకులతో ఈ చిన్న ఉపాయం చేసినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదు. ఏ సమస్య తీరాలని అయితే ఈ పరిష్కారం చేసుకుంటూ ఉన్నారో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీరు కోరుకున్నది ప్రాప్తిస్తుంది. అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా తులసిని ఆరాధిస్తారు. తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు పరిహార శాస్త్రంలో కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఎవరైతే విపరీత సమస్యల వలన, బాధల వలన కృంగి కుషించిపోతూ ఉన్నారో, అసలు ఈ కష్టాలు, బాధల నుండి ఎప్పుడు బయటపడతాం దేవుడా, ఎప్పుడూ మా జీవితంలో కష్టాలేనా అని దిగులు పడేవారు తప్పనిసరిగా ఈ ఉపాయం చేయండి. చాలా చిన్న ఉపాయం ఇది, కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది. చేసిన తర్వాత మీరే చక్కటి ఫలితాన్ని అనుభవిస్తారు. కనుక ప్రయత్నించి చూడండి. చేయకముందే జరుగుతుందా జరగదా అని సందేహపడటం కన్నా ఒక్కసారి నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే రాత్రికి భోజనం చేసి పడుకునే ముందు 2 తులసి దళాలను తీసుకోండి. ముందే తులసి దళాలు కోసి ఉంచుకోండి. ఆ 2 తులసి దళాలను రాత్రి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పడుకునే ముందు కుడి చేతిలో పట్టుకొని అలా పట్టుకుని ధ్యానంగా 2 నిమిషాల పాటు, అంటే యోగా ఎంత ధ్యానంగా చేస్తారో అంత ధ్యానంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఏ సమస్య తీరటం కోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ 2 తులసి ఆకులను దిండి కింద పెట్టుకొని పడుకోండి. రాత్రి అన్ని పనులు ముగిసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు. ఇలా పెట్టిన తులసి ఆకులను మరునాడు ఉదయం తీసి ఎక్కడైనా సరే పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఏకాదశి మరియు శుక్రవారం కలిసి వచ్చిన రోజు మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాలు చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పైసా కూడా ఖర్చు లేని పరిహారం. కేవలం 2 తులసి ఆకులతో నమ్మకంతో చేయండి. కాబట్టి మీరు కూడా రేపు 2 తులసి ఆకులతో ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.